9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చిన సునీత విలియమ్స్ త్వరలో భారత్ కు రానున్నారు. ఆమెను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించనున్నారు. ఈ నెల 1వ తేదీన రాసిన లేఖను నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినో ద్వారా ఆయన పంపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమ మనసులకు చాలా దగ్గరగా ఉన్నట్లు ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. మీకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటుగా ఆపరేషన్ విజయవంతం కావాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత్ కు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ బిడ్డకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సంతోషంతో ఎదురు చూస్తుందని మోదీ పేర్కొన్నారు. అటు సునీత విలియమ్స్ భారత్ వస్తున్న విషయాన్ని ఆమె బంధువు సైతం ఒక మీడియా ఛానల్లో ధృవీకరించారు. సునీత విలియమ్స్ తండ్రి గుజరాత్ కు చెందిన వ్యక్తి. సునీత సురక్షితంగా భూమిపై అడుగు పెట్టడం వల్ల గుజరాత్లోని పూర్వీకుల గ్రామం జులాసర్లో ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడంతా సునీతకు ఫ్యామిలీ టైం అని, మేమంతా కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తున్నామని ఆమె బంధువు ఫాల్గుని తెలిపారు. సునీత అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా మేం ఆమెతో టచ్ లోనే ఉన్నామన్నారు. ఇటీవల నేను మహాకుంభ మేళాకు వెళ్లామని, ఆ విశేషాలను రోదసి నుంచే అడిగి తెలుసుకున్నారని సునీత బంధువు తెలిపారు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా పుడమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాషూట్ల సహాయంతో తెరుచుకున్నాయి. 4 పారాషూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించనున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 7 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు. నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. తెల్లవారుజామున ఇంజిన్లను మండించి క్రూ డ్రాగన్ ను భూ వాతావరణంలోకి పునః ప్రవేశపెట్టారు. దీని ల్యాండింగ్ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.